వెల్కమ్ టు కేటీ మీడియా. అండ్ ఈరోజు ఐ మూవీ చూశాను అండ్ సూపర్ భయ్య, మంచి కామెడీ ఎంటర్టైనర్గా ఈ మూవీ అయితే మన ముందుకు వచ్చింది. దీనికి హీరో ఎవరు అంటే గనక మనకు జూనియర్ ఎన్టీఆర్ బామర్ది మ్యాడ్లో కూడా వన్ ఆఫ్ ది హీరోగా చేశాడు. అతనే నాని నితిన్ హీరోగా ఇప్పుడు ఐ అనే మూవీ రెండోది. ఇందులో ముగ్గురు ఫ్రెండ్స్గా రాజ్ కుమార్ ఒకడు, అంకిత్ ఒకరు, అలాగే హీరోయిన్ సారిక అండ్ మైమ్ గోపి. మన వినోద్ కుమార్ అయితే హీరో ఫాదర్ క్యారెక్టర్లో చేశారు. ఈ క్యారెక్టర్స్ అంతా కూడా చాలా బాగుంటుంది. ఒక విలేజ్ నేటివిటీలో చేసిన విధానం అయితే వాళ్ళు అంత కామిక్ జానర్లో మంచి ఎంటర్టైనింగ్గా, ఎందుకంటే యూత్ఫుల్గా ఈ మూవీ అంతా ఉంది. ఎందుకంటే ఈ ముగ్గురు ఫ్రెండ్స్ వాళ్ళ విలేజ్లో అండ్ లవ్ మరియు వాళ్ళ క్యాస్ట్ గోల ఏంటి అంటే మాత్రం నిజంగా ఫుల్ టైమ్ ఎంటర్టైనర్గా మన ముందుకు వచ్చింది ఈ మూవీ. అండ్ నాని నితిన్ పర్ఫార్మెన్స్ కావచ్చు, అలాగే ఇద్దరు రాజ్ కుమార్ కావచ్చు, అంకిత్ కావచ్చు, అండ్ హీరోయిన్గా సారిక కూడా ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అండ్ సినిమాలో వచ్చేసి ఒక కొడుకు పాయింట్ ఆఫ్ వ్యూలో హీరో తండ్రి వినోద్ కుమార్ అయితే తను ఏమీ చేయకుండా పనిచేయడం లేదు, ఏ విధమైన ఒక తండ్రి బాధ్యత లేదు. ఎందుకంటే తను చదువుకునేటప్పుడు ఒక అమౌంట్ కట్టకుండా ఏదో నార్మల్ చదువులే చదివించాడు, అప్పులో పూచీలు పడి తన లైఫ్ను ఇలా చేశాడు అని తండ్రిని ఒక విధమైన. కానీ ఎండ్ ఆఫ్ ది సెషన్ ఈ మూవీలో ఎండ్ 20 minutes వినోద్ కుమార్ మరియు మైమ్ గోపి చేసిన పర్ఫార్మెన్స్, వాళ్ళ ఇద్దరి మధ్యన ఉన్న క్యారెక్టరైజేషన్ను డిజైన్ చేసిన విధానం మాత్రం చాలా బాగుంటుంది. ఎందుకంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మంచి ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో, యూత్ఫుల్ యాంగిల్లో ఈ మూవీ అయితే రన్ అవుతుంటుంది. అండ్ ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్ అండ్ ఐ మూవీ. అండ్ అంజీ డైరెక్టర్గా అండ్ బన్నీ వాస్ ప్రొడక్షన్లో ఇది రిలీజ్ అయింది.